నేల దిక్కు తల్కా యాలడేసి ఆలోచించుకుంట చిన్నగా నడుస్తున్నాడు అంజి. రేపో మాపో తెగిపోయేటట్టున్న అంజి చెప్పు సడన్గా ఓ రాయికి గుద్దుకొని తెగిపోయింది. దాబాన ముందర్కి వడేటోడు జరంత బ్యాలెన్స్ చేసుకొని చెప్పు దిక్కు చూసుకున్నాడు. చిరాకుగా ముఖం బెట్టి కాలు రాక్కుంటా ఆడ్నే పక్కకున్న ఓ యాప చెట్టు కిందికి పోయి ప్యాంటుకు గుండీపోతే వాళ్ళ అమ్మమ్మ వెట్టిన 2 పిన్నీసులులకెంచి ఒకటి తీసి చెప్పుకు వెట్టిండు. తర్వాత దాన్ని కాలికి తొడుక్కొని 4 అడుగులు ముందర్కి పోయి మళ్ళా పోబుద్దిగాక ఆగి ఎనకకొచ్చి ఈపుకున్న బ్యాగు తీసి చెట్టు కింద వెట్టి తాను కూడా అక్కడ్నే కూసున్నడు. మట్టిల పడున్న ఓ యాప పుల్లను తీసుకొని ఏం తోచనోనాగ మట్టిల ఏవో గీతలు గీస్తున్నడు. అరే అంజీ, ఈడ కూసున్నవేందిరా, ఇస్కూల్కి రావా అని కేకేసిండు అక్కడ్నుంచే పోతున్న వెంకటేశు. దోస్తు గొంతు ఇనవడంగనే తల పైకెత్తి ముఖం మీద పడుతున్న ఎండకు కండ్లు చిన్నగా చేసి చూసిండు అంజి. ఇస్కూల్కి రావా మల్లడిగిండు వెంకటేశు. నీవు ఓరా, నేను వెనకసిరి వస్తా అన్నడు అంజి. వెంకటేశు సరే అన్నట్లు చూసి మల్ల బడి బాట వట్టిండు. దోస్తు పోయినాక అంజి జేబులకేంచి తన చేతి వాచి బయటికి తీసి దాని వంకనే దీర్ఘంగా చూస్తుంటే చేదుగుళికల్లాంటి యాదులు కండ్ల ముంగట మెదిలేటాలకు తన కండ్రుల్ల నీళ్లు తిరిగినాయి. చేతిల కాగితాలు వట్కుని దబదబ నడుచుకుంట వస్తున్న శ్రీశైలం సార్ను చూసి సారొస్తున్నడ్రా పాండ్రి లోపలికి అనుకుంట పోరగాళ్లంతా క్లాసు లోపటికి ఉరికి ఎవరి ప్లేసుల వాళ్ళు కూసున్నారు. శ్రీశైలం సార్ క్లాసు లోపటికి రాంగనే అరేయ్, జంగిల్గాన్ లెక్క బయట తిరుక్కుంటా ఉండకపోతే క్లాసులనే ఉండొచ్చు గదరా, హెచ్ఎం సారు చూసిండంటే మమ్ముల కోపమైతడు, ఆడివిల్లలు సూడుండ్రి బుద్ధిగా క్లాసులనే కూసున్నరు అని మగ పోరగాళ్లందర్నీ కసిరిండు. ఆయనట్ల అనేటాలకు పిల్లలందరూ పకపకా నగుతుంటే నవ్వుండ్రి ప్రోగ్రెస్ కార్డులు వచ్చినాయి, ఇప్పుడు మార్కులు చెప్తగదా, అప్పుడు చెప్తా ఒక్కొక్కళ్ళ పని అన్నడు. ఇక పిల్లలందరూ గుసగుసలు మొదలు పెట్టిండ్రు. శ్రీశైలం సార్ అటెండెన్స్ తీసుకుని ఒక్కొక్కరి ప్రోగ్రెస్ కార్డు తీసి మార్కులు చెప్తున్నడు. ఈసారి వెంకటేశు పట్టొచ్చిండు అని శ్రీశైలం సార్ చెప్పంగానే అందరూ చప్పట్లు కొట్టిండ్రు. తర్వాత మిగతా పిల్లలవి కూడా మార్కులు చెప్పి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చినాక ఆఖరున పిల్లిండు అంజి పేరు. సార్ తన పేరు పిలవంగానే బెదురుగా లేసి నిలబడిండు అంజి. శ్రీశైలం సార్ అంజి బెంచి దగ్గరికి పోయి ఒరే ఎంజిగా, ఈసారి నీవు కూడా ఫస్టొచ్చినవ్ అన్నడు. అంజితో సహా క్లాసుల పిల్లలందరూ పర్శానయ్యిండ్రు. మన అంజిగాడు లాస్ట్ నుంచి ఫస్టొచ్చిండు అని బిగ్గరగా నవ్విండు శ్రీశైలం సార్. ఇక ఆది వినంగనే క్లాసుల పోరగాళ్లందరూ కూడా సారెంబడి బిగ్గరగా నగబట్టిండ్రు. అంజికి అగుమానంలోని ముఖం ముడుచుకుపోయింది. ఇది మొదటిసారేమీ కాదు, అంజికి ఎప్పుడూ క్లాసుల తక్కువ మార్కులే వస్తుంటాయి. ఈసారి ఏకంగా ఫెయిల్ అయ్యిండు. అందుకనే శ్రీశైలం సార్ అట్లా వెటకారంగా అన్నడు. అంతలనే శ్రీశైలం సార్ మల్ల కోపగొండి ముఖం బెట్టి, నిన్ను తిట్టి నాకు యాసరకొస్తుంది గాని నీవు మాత్రం చదువుతలేవు. మీ నాయన నిన్ను ఎట్లనన్నా చదివేయాలని నీకోసం కష్టం చేస్తుంటే నీవేమో ఇట్లా చదవకుండా ఫెయిల్ అయితున్నవని అంజి చేతికున్న వాచి చూసి, అబ్బో, మళ్ళా ఆఫీసర్ లాగా చేతికి వాచిగూడనా, చదువు మీద ఖాయిష్ లేదు గాని ఈ సోకులకేం తక్కువలేదు అన్నడు. ఆ మాటనంగనే క్లాసుల అందరూ మళ్ళా పకపక నగుతుంటే సిగ్గుతోని తల్కా కిందికేసి నిలబడిండు అంజి. ప్రోగ్రెస్ కార్డుల మీ నాయనలోని సంతకం బెట్టించుకొని రేపు తీసుకరా అని కోపంగా అంజికి ప్రోగ్రెస్ కార్డు ఇచ్చి బోర్డు కాడికి పోయిండు శ్రీశైలం సార్. మీ నాయనతోని సంతకం పెట్టించుకొని రా అనెవరకు ఇక అంజికి గుండె వలిగినంత పనైంది. ఏం జేయాలో అర్ధంగాలే, ఏం తోస్తలేదు అంజికి. పరీక్షలుల్ల ఫెయిల్ అయ్యిండని తెలిస్తే తండ్రి ఎంత గరమైతడో అని చానా బుగులైతుంది తనకి. ఇదిట్లుంటే మూలిగే నక్క మీద తాటికాయ వడ్డట్టు అసలే ఒక దిక్కు తండ్రితోని కార్డుల సంతకమెట్ల బెట్టియాలా అని అంజి బుగుల్వట్టుకుని ఉంటే ఇస్కూలు గంటగొట్టే టైంకు శ్రీశైలం సార్ అంజి తండ్రి బసవయ్యను ఇస్కూలు కాడికి రమ్మని కబురు వెడితే బసవయ్య సరిగ్గా అదే టైముకు వచ్చిండు. ఇంగేముంది, పెనం మీది నుంచి పొయ్యిల వడ్డట్టయింది అంజి పరిస్థితి. అంజి దగ్గరున్న ప్రోగ్రెస్ కార్డు తీసుకుని శ్రీశైలం సార్, ఇగో బసవయ్య, మొత్తం అన్ని సబ్జెక్టులుల్ల ఫెయిలు మార్కులే, ఇంతకు ముందన్న జరపాస్ మార్కులు వచ్చేది, ఈసారి అది కూడా లేదు. ఇట్లయితే కష్టం, పనికి పోయి ఇంటికొచ్చినాక నీవు కూడా జర టైం తీసుకుని వాడు ఎట్లా చదువుతున్నడని అప్పుడప్పుడన్నా పట్టించుకోవాలి. ఈ మధ్య స్కూలుకు డుమ్మాలు కూడా ఎక్కువైనాయి. అడుగుతే ఆ పనికి పోయినా ఈ పనికి పోయినా లేకుంటే మా అమ్మమ్మకు సుస్తయింది అని ఇట్లా అన్ని జూట మాటలే చెప్తుంటడు. అందుకే సంతకం పెట్టించుకురమ్మంటే మళ్ళా ఇంకేం కథలు చెప్తడో అని మళ్ళా నిన్ను పిలిపించిన.
జర నీవు కూడా పిల్లగాడు ఏమేం చేస్తున్నడు, చదువుతున్నడా లేదా, స్కూలుకు సరిగ్గా పోతున్నడా లేదా అని కొంచెం పట్టించుకోవాలి బసవయ్య అని చెప్పి అంజి తండ్రికి మార్కులు చూపి కార్డుల సంతకం పెట్టి పంపమన్నడు. బసవయ్య, అట్లగే సార్, ఇప్పట్సంది చూసుకుంటా అని వినయంగా చెప్పి ప్రోగ్రెస్ కార్డు తీసుకుని కోపంగా అంజి రెక్క పట్టుకుని ఇంటికి గుంజుకుపోయిండు. ఇంటికి పొంగనే బసవయ్య ఆవేశంగా అంజిని తిట్టుకుంటా ఈపులు వలగ్గొడుతుంటే, అరే బసవయ్య, పిల్లగాడినట్ల బాధవక్తివి, ఏమైంది అనుకుంటా ఇంట్ల నుంచి ఉరుకొచ్చి అంజిని పక్కకు గుంజింది. ముత్తవ్వ, నీవు అడ్డంరా, జగ్గు, ఇయాలవాడు సచ్చిండు నా చేతిలా అనుకుంటా ఇంగింత ఆవేశంగా ఊగిపోయిండు బసవయ్య. తిక్కగాన వట్టిందా బసవయ్య నీకు, ఒక్కగానొక్క బిడ్డాయే, వాడ్ని పట్టుకొని నా చేతిల సచ్చిండు అది అంటవా, జర ఆగు, అసలేమైంది, అల్లుడిని మందలింపుగా అన్నది ముత్తవ్వ. ఒక్కగానొక్క బిడ్డ కాబట్టే వాడ్ని సదివియనీకే నేనెంత కష్టపడుతున్ననో నీకు తెల్వదా అత్త, వాడేమో సక్కగా చదువుతనేలేడు, కనీసం ఈ స్కూల్కు కూడా సక్కగా పోతలేడంట, ఈ స్కూల్ల టీచర్లు సారోళ్ళు అడుగుతే రోజొక కథ చెప్తాడంట, ఇయాల వాళ్ళ సారు నన్ను పిల్లి ప్రోగ్రెస్ కార్డు చూపుకుంట చెప్పిండు, అన్ని సబ్జెక్టులుల్లా ఫెయిల్ అయ్యిండు, మళ్ళా ఏదో క్లాసుల ఫస్టొచ్చినోం లెక్క చేతికి ఆ వాచొకటి, చదువు లేదు గాని ఈ ఏతులకేం తక్కువ లేదు, అసలు ఈ స్కూలుకు పోకుండా యాడికి పోతున్నవ్రా అనుకుంటా మళ్ళా అంజిని కొట్టనీకే ముందుకొస్తుంటే ముత్తవ్వ అల్లుడికి అడ్డుపడి, నీవుండు బసవయ్య, నేను మాట్లాడగద వాంతోని, పసిబిడ్డను వట్టుకొని అట్ల కొడ్తా అని మీదికొస్తమేది అని కసిరింది. బసవయ్య అసహనంగా ముఖం పక్కకు తిప్పుకున్నడు. తండ్రి కొట్టిన దెబ్బలకు వెక్కి వెక్కి ఏడుస్తున్న మనవడిని దగ్గరికి తీసుకుని చెంపల మీది నుంచి దారకట్టిన కన్నీళ్లను ఆమె పైట కొనలోని తుడిసి, నాయనా అంజి, ఎందుకు కొడుకా అట్ల చేస్తున్నావు, చదువుతలేవంట, ఈ స్కూలుకు కూడా సరిగ్గా పోతలేవంట ఎందుకు, మీ నాయన నీ కోసం ఎంత కష్టపడున్నడో నీకు ఏర్కే గదా, ఇప్పుడు కూడా మీ నాయన నిన్ను కోపంలోని కొట్టలేదు, నీవిట్ల చదువుకోకుంటే నీ భవిష్యత్తు ఏమైతదా అని బాధతోని కొట్టిండు, నిన్ను కొట్టిండు కాని సూడు మీ నాయన ఎంత బాధపడుతున్నడో అన్నది. అంజి ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటా అమ్మమ్మ ముఖం చూసుకుంటా నిలబడిండు. చూస్నవా అత్తా, నీవు నేను ఇంతగానం అడుగుతుంటే నోట్ల బెల్లం ముక్క వెట్టుకున్నట్టు నోరే తెరుస్తలేడు అన్నడు బసవయ్య. అరే, నేను అడుగుతున్న కదా బసవయ్య, నీవుకో అని అల్లుడికి నచ్చజెప్పి మనవడి దిక్కు తిరిగి, మనవడి గడ్డం పట్టుకొని, చెప్పు కొడ్కా, ఎందుకు చదువుతలేవు, అమ్మమ్మకు కూడా చెప్పవా, చెప్పకుంటే ఇగ నీకు నాకు మాటలే వద్దుపో లాలనగా అన్నది ముత్తవ్వ. అంజి నేల దిక్కు చూసి మళ్ళా ముత్తవ్వ దిక్కు చూసి షర్టుతోని ముక్కు తూడ్చుకుని చిన్నగా, అది కాదు అమ్మమ్మ, నాయన ఆ మధ్య ఓ రోజు చేను కాడికి పురుగుల మందు తీసుకుపోయిండు కదా అందుకే అన్నడు ఏడుపు గొంతుతోని. అంజి మాటలకు ఏం అర్థంకాక బసవయ్య, ముత్తవ్వ తన దిక్కు ప్రశ్నార్థకంగా చూసిండు. దానికి, నీవు ఈ స్కూల్కి పోకపోవడానికి ఏం సంబంధం అడిగింది ముత్తవ్వ. కొడుకు ఏం సమాధానం చెప్తడా అని బసవయ్య కూడా ఆతృతగా చూస్తున్నాడు. అది పోయినేడాది అమ్మకు బాగా సుస్తయి మంచంలా వడ్డది కదా, అదే టైంలా తీరా పంట చేతికొచ్చే టైంకు వర్షాలు వడి మన పంట మొత్తం నాశనమయ్యింది. ఇగ నాయనకు గుండె వలిగి ఏడుస్తుంటే అమ్మ దినాము అది చూడలేక, ఆమె వల్ల నాయనకు ఇంగింత భారం కావద్దని ఆ దినం మనమెవరం ఇంట్ల లేనప్పుడు పురుగుల మందు తాగి నన్నిట్ల వదిలేసి పోయింది గదా. ఇగ ఈ సారేమో నకిలీ విత్తనాల వల్ల పెట్టిన పైసలన్నీ ఆగమైనాయి. మన చేను చూసుకొని ఓ రోజు నాయన మస్తు ఏడ్చిండు. అందుకే ఇగ నాయన కూడా అమ్మ చేసినట్టే చేసి ఎక్కడ నన్ను దిక్కులేనోం లెక్క చేస్తడో అని భయపడి అని ఆగిపోయిండు అంజి. భయపడి ఆదుర్దాగా అడిగిండు బసవయ్య. అంజి బెదురుగా తండ్రికెళ్ళి చూసి మల్ల ముత్తవ్వ వంక చూసి భయపడి, రోజు ఈ స్కూలుకు పోయినట్టు పోయి, నాయన చేనుకాడికి పోయినాక నాయనకు తెల్వకుండా నేను కూడా చేసుకాడికి పోయి రోజంతా ఆడ్నే ఉండి నాయనని చూసుకుంటా ఉంటుంటి. అప్పుడు నాయన అమ్మలాగా ఏమన్నా చేస్తే నేను ఆడ్నే ఉంట కాబట్టి నాయనని ఆపొచ్చు అని చెప్పి అరచేతులతోని కండ్రుల నుంచి వస్తున్న నీళ్లను తుడుచుకున్నడు అంజి. అంజి మాటలు విని ముత్తవ్వకు, బసవయ్యకు మనసంతా కసిబిషయింది. బసవయ్య కండ్రుల నీళ్లు పెల్లుబికినాయి. ఎంబడే కొడుకును గుండెలకు అదుముకుని, ఇంత ఆలోచన చేసినవా, పెద్దోడివైపోయినవ్రా అంజిగా, తెలుసుకోలేకపోయినరా, అనవసరంగా నీ మీద చేయి జెస్కున్న కొడుకా నన్ను క్షమించు అన్నాడు. ముత్తవ్వకు కూడా కండ్రుల్ల నీళ్లు తిరిగినాయి. చూస్తివా అల్లుడు, అనవసరంగా వాని మీద చేయి చేసుకున్నావు,
నా మవనడు బంగారం అని అపురూపంగా మెటికలు విరిచింది. బసవయ్య చిన్నగా నవ్వి, కొడుకు తలను ప్రేమగా నిమిరి, అట్లాంటి పని అస్సలు చేయను కొడుకా. ఎంత కష్టమొచ్చినా నిన్ను ఇడిషివెట్టి యాడికి పోను. ఒట్టు అని కొడుకుకి మాటిచ్చిండు. అది విన్నెంబడే అంజి ముఖం పున్నమి నాటి చంద్రుడి లెక్క వెలిగిపోయింది. తండ్రిని గట్టిగా కావలించుకున్నడు. కష్టమొచ్చినా నిన్ను ఇడిషివెట్టి యాడికి పోను. ఒట్టు అని కొడుకుకి మాటిచ్చిండు. అది విన్నెంబడే అంజి ముఖం పున్నమి నాటి చంద్రుడి లెక్క వెలిగిపోయింది. తండ్రిని గట్టిగా కావలించుకున్నడు. తర్వాత బసవయ్య కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుని, అంజీ, ఈ వాచి ఎక్కడిదో నీకు యాదుందా అని అడిగిండు. అంజీ ఉంది అన్నట్లు తలాడిచ్చి, ఓసారి మనూర్ల జాతరైనప్పుడు అమ్మ ఓ షాపుల ఈ వాచి చూసి, పైసలు లేవు అంటే గూడ నీతోని కొట్లాడి మరీ ఇప్పిచ్చింది నాకు ఈ వాచి అని చెప్పిండు. ఆ ఎందుకిప్పిచ్చిందో తెలుసా? ఇప్పిచ్చినాక నాతోనేమన్నదో తెలుసా కొడుకా? నా కొడుకు మంచిగా సదివి క్లాసుల ఫస్టొస్తే క్లాసుకు లీడర్ అయితడు. అప్పుడు నా కొడుకు అందరు పిల్లలుల్ల స్పెషల్గా కనబడాలే గదా. అందుకే నీవొద్దటుంటే కూడా ఇంతగానం కొట్లాడి కొన్న వానికి ఈ వాచి అనుకుంట మస్తు మురిసిపోయింది మీ అమ్మ. ఆ దినం దాన్ని చూసుకుంట పెండ్లాన్ని యాది చేసుకుంటా చెప్పిండు బసవయ్య. నిజంగనా నాయనా? కండ్లుల్ల అమాయకత్వం నింపుకొని ఆతృతగా అడిగిండు ఆంజీ. అవో కొడుకా నిజం చెప్పిండు బసవయ్య. అంజీ తన చేతికున్న వాచి తీసి, అట్లయితే అమ్మ కోసమన్నా ఇప్పట్సంది మంచిగా సదువుకుంటా. అమ్మ కోరిక తీర్చినాకనే మళ్ళా ఈ వాచి పెట్టుకుంటా అని చెప్పి ఆ వాచిని భద్రంగా దాచిపెట్టుకున్నడు. ముత్తవ్వ అల్లుడి వంక అనుమానంగా చూసింది. బసవయ్య అత్తను చూసి సన్నగా నగిండు. ఆ నవ్వుకు అర్థం ముత్తవ్వకు అర్థమయ్యింది. కొడుకుని మార్చనీకే బసవయ్య చిన్న అబద్ధం ఆడిండో అని గ్రహించి ఆమె కూడా హాయిగా నగింది. యాస్టరిస్ ఇక తండ్రి చేను కోసం ప్రాణాలు తీసుకోను అని మాటిచ్చే వరకు అంజికి జర మనసు కుడుటబడింది. తాను కూడా తండ్రికిచ్చిన మాట ప్రకారం ఎట్లనన్న తల్లి కోరిక తీర్చాలని ఇక అప్పట్సంది రోజు మంచిగా ఇస్కూల్కి పోయి ఈసారి పరీక్షలకు కష్టపడి చదివిండు. ఇయాల ప్రోగ్రెస్ కార్డులు ఇస్తమన్నరు ఇస్కూల్లా. తల్లి కోరిక నెరవేర్చగలుగుతనో లేదో అని చానా టెన్షన్ అయితుంది అంజీకి. అందుకే తనకి ఇస్కూల్కి పోవాలనంటే భయంగుంది. పైకి లేసి నిలబడి తన వాచిని తిరిగి ప్యాంటు జేబుల వెట్టుకుని చిన్నగా నడుచుకుంటా ఇస్కూలుకు పోయిండు. 208 బెల్లు గొట్టంగానే ఎప్పట్లాగనే శ్రీశైలం సార్ క్లాసులకొచ్చిండు. ప్రోగ్రెస్ కార్డులు తీసి, ఈసారి ఫస్ట్ ర్యాంకు అంజికి వచ్చింది అన్నడు చిన్నగా నమ్మకం కుదరనోడిలాగా. మళ్ళా అంజి ప్రోగ్రెస్ కార్డునే చూసుకుంటా. ఎప్పట్లాగనే సార్ జోకు చేస్తున్నడేమో అని క్లాసుల పిల్లలంతా నవ్వుడు షురూ చేసిండ్రు. అప్పుడు శ్రీశైలం సార్, ఈసారి నిజంగానే ఫస్టొచ్చిండ్రా మన అంజిగాడు పిల్లలందరినీ ఓసారి కలియజూసి అన్నడు. క్లాసుల అందరూ ఒక్కసారిగా హతాశులయ్యిండ్రు. దోస్తుకు నిజంగానే ఫస్టు ర్యాంకు వచ్చిందని వెంకటేశు మస్తు ఖుషయిండు. అంజి ఇగ మస్తు సంతోషంగా నగుకుంట లేసి నిలబడిండు. శ్రీశైలం సార్ అంజి దగ్గరికొచ్చి, అట్లెట్లొస్తివిరా ఫస్ట్ ర్యాంకు అనుకుంటా అంజి భుజం తట్టి నగిండు. అంజి కూడా నగుకుంటా ప్రోగ్రెస్ కార్డు తీసుకున్నడు. తర్వాత జేబులకేంచి తన వాచి తీసి, కీ తిప్పి టైము కరెక్టుగా సెట్ చేసి చేతికి పెట్టుకున్నడు. ఇస్కూలు బెల్లు కొట్టంగానే ఉరుక్కుంటా ఇంటికి పోయి, అమ్మమ్మ నాయనా నేను క్లాసుల ఫస్టొచ్చిన, నేను క్లాస్ లీడర్ అయినా, అమ్మ కోరిక తీర్చిన, అందుకే నా చేతికి ఇగ అమ్మ ఇచ్చిన వాచి కూడా పెట్టుకున్నా. ఇప్పుడిగా ఎవ్వరు నన్ను ఎక్కిరియరు అనుకుంటా సంబరంగా ఎగుర్లాడుతుంటే కొడుకుని చూసుకొని బసవయ్యకు, మనవడిని చూసుకొని ముత్తవ్వకు కండ్లు మురిసినై. తన నాయన చెప్పిన అబద్ధం వల్ల అంజిల వచ్చిన మార్పుకు ముత్తవ్వ గోడకున్న కూతురి ఫోటోను చూసి తృప్తిగా నగింది.